ఓకేనా. మనకు భాగస్వామ్యం నుంచి మెయిన్గా మనకి ఇక్కడ ఎస్ఏలో మనకు తెలంగాణలో ఎస్ఏలో 6 మార్క్స్ వస్తాయి అండ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్లో మనకి 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా. మిగతా దానిలో కూడా మనకి 2 to 6 మార్క్స్ వస్తాయి సెంట్రల్లో కానీ స్టేట్ కానీ. ఒకసారి మనం 1 by 1 మెథడ్స్ ప్రకారం 1 by 1 క్వశ్చన్ చూద్దాం. AB who started a business with investment of 6,000 and 8,000 respectively divided the profits after 1 year. ఓకేనా. మనకి తెలుగులో చూద్దాం. A 6,000 B 8,000 పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించి 1 సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తిని ఏ విధంగా పంచుకుంటారని అడిగారు. ఓకేనా. మనకి A 6,000 B 8,000. ఓకేనా. మనం 1 year తర్వాత ఓకేనా 1 year తర్వాత వాళ్ళ లాభాలు ఎలా పంచుకుంటారు అంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎలా పంచుకుంటారు అనేది నిష్పత్తి అనేది అడిగారు అనమాట. రేషియో అడిగారు. ఇందులో చూడండి. ఇప్పుడు మనకి మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారంటే టూ డేస్ చెప్తాను. ఇక్కడ ఏ తీసుకుంటారు 6,000 ఇంటూ 1 year అన్నాడు కాబట్టి 1 year. ఓకే. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఓకే. అండ్ బి వచ్చేసి 8,000 ఇంటూ 1 year. ఓకే. అప్పుడు ఏమవుతుంది 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్. ఓకే. అప్పుడు ఏమవుతుంది 6 1 6 8 1 8 2 3 2 4 అంటే 3:4 లో వచ్చేస్తాం. మనం టైం వేస్ట్ కావద్దు, మనకు తొందర అయిపోవాలంటే ఎట్లా దీంతో మల్టిప్లై చేసినా మనకి ఇదే వస్తుంది కాబట్టి మనం ఏంటంటే 0 0 క్యాన్సల్ 2 3 2 4 అక్కడనే కథం చేశారు. ఎందుకంటే అక్కడ అయిపోయింది అంటే మనకి ఏంటి అంటే తొందర అయిపోతుంది. ఈ ఎగ్జామ్ లో మనకి ఈజీగా అయిపోతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చేసి 3:4. A invested 9,000 6 months and B invested 12,000 1 year. C invested 15,000 18 months. What is the ratio of profits? ఓకేనా. మనకు ప్రాఫిట్స్ అనేది అడిగారు అన్నమాట. అంటే మనకి ఏ అనేది 9,000 6 నెలలు పెట్టారు అండ్ బి అనే వ్యక్తి 12,000 అంటే 1 year వరకు ఉన్నాడు. సి అనే పర్సన్ 15,000 పెట్టారు 18 months. ఓకేనా. వాట్ ఇస్ అంటే లాభాల నిష్పత్తి అడుగుతున్నారు అనమాట. ఒకటి చూద్దాం. మనకి ఇక్కడ అయితే అంటే ఇది ఏ ఇది బి ఇది సి. ఇక్కడ చూద్దాం 9,000 ఇంటూ 6 months. ఓకే. నెక్స్ట్ 12,000 ఇంటూ 1 year అంటే ఎట్లా రాసుకోవచ్చు మనం 12 months. ఓకేనా. 6 months కి అంటే మనం ఈ months లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. 12 months. అండ్ సి 15,000 ఇంటూ 18. ఓకేనా. నెక్స్ట్ 3 3 3 4 3 5. నెక్స్ట్ ఏమవుతుంది మనకి 3 1 3 4 3 6. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎంత అవుతుంది 2 3 2 2 2 3. అప్పుడు ఏమవుతుంది 3 అండ్ 8 5 3 15. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 3:8:15. ఓకేనా. మన క్వశ్చన్లోనే మనకు షార్ట్ కట్ ఎట్లా చేయాలి అంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోతే అక్కడనే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 12 పెట్టుకోవాలి. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్లా చేసి ఏంటంటే మనకి ఇక్కడనే కొట్టేసుకునే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ప్లస్ మనం ముందు క్వశ్చన్ చేయగలుగుతాం. అప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది 3:8:15. ఓకే. మనం మెథడ్ 3 చూద్దాము. ఓకేనా. ది ఇన్వెస్టెడ్ రేషియో ఆఫ్ ది A and B is 2/3:3/5 and the ratio of their investment period is 1/3:1/4. What is the ratio of their profits? Okay. AB పెట్టుబడుల నిష్పత్తి 2/3:3/5. వారి పెట్టుబడుల కాల నిష్పత్తి 3/5 నిష్పత్తి 1/4 అయినా లాభాల నిష్పత్తి ఎంత అడిగారు. మనకి ఏంటంటే ఇలా A and B ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు 2/3 and 3/5. ఓకేనా. అండ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఎప్పుడు టైం ఎంత 1/3:1/4. ఇది ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. మనకు అడిగింది ఏంటి ఇప్పుడు ప్రాఫిట్స్ అడిగారు. ఓకేనా. ప్రాఫిట్స్ అనేది అడిగారు. మనకి ఏం అడిగారు ప్రాఫిట్స్ అడిగారు. ప్రాఫిట్స్ అంటే మనకి ఏం చేయాలంటే మనకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ 2/3 ఇంటూ 1/3 మళ్ళీ 3/5 ఇంటూ 1/4. అక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. 2 into 1 2 and 3 into 3 9 and 3 into 1 3 and 5 into 4 20. ఓకేనా. అప్పుడు క్రాస్ మల్టిప్లై అయితే ఏమవుతుంది మనకి 40:27. మనకు ఆన్సర్ వచ్చేసి 40:27. ఇది ఒక మెథడ్ 3 అన్నమాట.
ఓకేనా. మనం డిఫరెంట్ మెథడ్స్ అనేది మనం నేర్చుకుందాం. మనకి మెథడ్ వచ్చేసి 4. ఇప్పుడు మెథడ్ 4 ఏబిసిలో పెట్టుబడుల నిష్పత్తి 2:3:5. ఇన్వెస్ట్మెంట్ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది 2:3:5. ఓకే. కాలాల నిష్పత్తి టైం మనకి 1:2:3 అయిన వాళ్ళ లాభాల నిష్పత్తి ఎంత అడిగారు. ఓకేనా. ప్రాఫిట్స్ అడిగారు సేమ్ ఇంత ముందు లాగానే. ఓకేనా. మనం ఏం చేస్తాం ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం 2:1:3:2:5:3. ఓకేనా. మనకి ఏమి ఇచ్చారంటే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ప్రాఫిట్స్ అడిగారు. అప్పుడు ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అప్పుడు చేస్తే ప్రాఫిట్స్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం 2:1:3:2:5:3. ఓకేనా. 2:1 2 అండ్ 3:2 6 అండ్ 5:3 15. అప్పుడు ఏమొచ్చింది మనకి 2:16:15. ఓకేనా. ఇంతకుముందు మనకి భిన్న రూపంలో అడిగారు, ఇప్పుడు ఏంటి అంటే మనకి నార్మల్ నంబర్స్ లో అడిగారు. ఓకేనా. నంబర్ మనకి మెథడ్ 4 కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి మెథడ్ వచ్చేసి 5. ఓకే. మెథడ్ 5 లో ఏబి పెట్టుబడుల నిష్పత్తి 3:4 లాభం నిష్పత్తి 2:5 అయిన పెట్టుబడుల కాల నిష్పత్తి ఎంత అని అడిగారు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. ఎంత అంటే 3:4. ఓకేనా. లాభం నిష్పత్తి అంటే ప్రాఫిట్స్ నిష్పత్తి ఏమి ఇచ్చారంటే 2:5 ఇచ్చారు. ఓకే. వాటి పెట్టుబడుల పెట్టుబడుల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఓకేనా. పెట్టుబడుల నిష్పత్తి అన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్. అవునా. ఇన్వెస్ట్మెంట్ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్. అప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఏముంది 3. అవునా. మనకి ఏం అడిగారు ఇక్కడ టైం అడిగారు. టైం అడిగారు కాబట్టి టైం తెలియదు కాబట్టి T1. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం అడిగాడు 4 అంటే 4:T2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ప్రాఫిట్స్ ఇచ్చారు కాబట్టి 2:5. అప్పుడు ఏమవుతుంది T1 T2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2/3 ఈజ్ 5/4. అప్పుడు క్రాస్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది 2 4s 8 3 5s 15. 18:15. మనకి ఏంటంటే టైం ఏంటంటే 18:15. మెథడ్ 5. ఓకేనా. మనం డిఫరెంట్ ఇంపోర్ట్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, మనకి ప్రాఫిట్స్ ఇచ్చాడు, మనకి టైం అనుకోమన్నాడు. అప్పుడు ఏంటి అంటే మనకి ఫార్ములా ఏముంది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఇస్ ప్రాఫిట్స్ అన్నప్పుడు మనం ప్రాఫిట్స్ ఇక్కడ రాసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ రాసుకున్నాము. టైం దగ్గర ఏమి తెలియదు కాబట్టి T1 T2 రాసుకున్నాం. T1 T2 ఏమొచ్చింది మనకి 18:15. అంటే డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. దీనికంటే డిఫరెంట్ క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. మెథడ్ 6 మనకి ఏబిసి పెట్టుబడుల కాల నిష్పత్తి 2:3:4 లాభాల నిష్పత్తి 1/2:1/3:1/4 అయిన పెట్టుబడుల నిష్పత్తి ఎంత. ఓకే. ది రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఆఫ్ A, B and C 2:3:4 and profit is ratio 1/2:1/3:1/4. What is the investment ratio? మనకి టైం పీరియడ్ ఇచ్చారు 2:3:4. ఓకేనా. మనకి ప్రాఫిట్ రేషియో ఇచ్చారు 1/2:1/3:1/4 ఇచ్చారు. ఓకేనా. మనకి ఫార్ములా ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్. మనకి అనుకోమని ఏంటి ఇన్వెస్ట్మెంట్. అవునా. ఓకే. ఇప్పుడు ఏంటి మనకి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి I1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు 2. ఓకే. ఫస్ట్ వన్. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు 3 అండ్ I3 ఈజ్ ఈక్వల్ టు మనకి 4. ప్రాఫిట్స్ ఏమున్నాయి 1/2:1/3:1/4. ఓకేనా. మనం సేమ్ ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 3 ఇచ్చాడు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది I1 ఈస్ట్ I2 ఈస్ట్ I3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1/2 into 2. ఇట్ వస్తే ఏమవుతుంది బైకి వెళ్తుంది. అప్పుడు 1/3 ఇంటూ మళ్ళీ ఈ 3 ఇటు వస్తే by 3 అవుతుంది. 3 into 3. నెక్స్ట్ ఇదేమవుతుంది 4 1/4 into 4. అప్పుడు ఏమవుతుంది 1/4 2 into 2 4 and 3 into 3 3 is 9 and 4 4 is 16. Okay.
ఇప్పుడు మనం దీనికి కాసా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 4, 9, 16. మనం దీనికి తొందరగా మనకి ఇదంతా చేయడం అవసరం లేదు. 2 2s అండ్ 9 8 ఇవి అవసరం లేదు. మనం ఏంటంటే లాస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 4 ఉంది, 4 ఆల్రెడీ దీంతో అంటే 4 4 16 అలా అవసరం లేదు. ఈ 16 ఇది తీసుకోవాలి. అంటే 16 9 ఎంత మనకి 144. ఓకేనా, 16 9 ఎంత 144. 144 ని మనం తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు చూడండి 144 వచ్చింది కదా, అప్పుడు 144 ఇక్కడ వేసుకొని మనకి 4 తో దేంతో మల్టిప్లై చేస్తే మనకి 144 వస్తుంది 36 4 144. అండ్ మనకి ఇక్కడ చూడండి 149 దేంతో మల్టిప్లై చేస్తే మనకి 144 వస్తుంది మనకి ఎంత 16. ఇక్కడ చూడండి 16. ఓకేనా, మళ్ళీ 16 దేంతో మల్టిప్లై చేస్తే మనకి 144 వస్తుంది 9. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ వచ్చేసి 36 ఈస్ట్ 16 ఈస్ట్ 9. ఓకేనా, మనకి ఆన్సర్ వచ్చేసి 36 ఈస్ట్ 16 ఈస్ట్ 9. మనకి మెథడ్ 6 వచ్చేసి ఏ 25,000, బి 35,000 పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించిన సంవత్సరం తర్వాత వారు పొందిన మొత్తం లాభం 60,000 అయినా ఏ వాటా ఎంత? A and B started a business with investment 25,000 and 35,000 respectively. After here their profits was 60,000. What is the A share? Okay, now మనకి ఏంటంటే A 25,000 and B 35,000 పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించిన సంవత్సరం తర్వాత పొందిన లాభం 60,000 అయినా ఏ వాటా ఎంత అనేది అడిగారు అన్నమాట. ఓకే, నా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఏ 25,000 అండ్ 1 year అండ్ బి అనేది చేసి మనకి 35,000 1 year. ఇది ఏ ఇది బి. అప్పుడు ఏమవుతుంది 0 0 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది 5 5s అండ్ 5 7s అంటే 5:7. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ లాభం అనేది 60,000 ఇచ్చారు. లాభం అనేది 60,000 ఇచ్చారు. ఓకేనా, మనకి ఇక్కడ ఏముంది ఇది ఏది అండ్ ఇది బి. ఓకేనా, అప్పుడు ఏంటంటే మొత్తం టోటల్ అంటే ఏంటి టోటల్ లాభం కాబట్టి టోటల్ అప్పుడు 5 + 7 ఏమవుతుంది వీళ్ళిద్దరిది కాబట్టి అప్పుడు ఏమవుతుంది వీళ్ళిద్దరిది కాబట్టి మనం ప్లస్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది 12. ఓకేనా, ఇప్పుడు ఏం అడిగారు మనకి ఏ షేర్ ఎంత అడిగారు. అవునా, ఏ షేర్ ఎంత అంటే ఏ అంటే ఇది 5 బై మొత్తం షేర్ బై 12 into 60,000. ఓకేనా, ఇది ఎట్లా వచ్చింది అంటే 12,000 కి 12 పార్ట్స్ కి 60,000 అయితే 5 పార్ట్స్ కి ఎంత అంటే ఇట్లా క్రాస్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది 5/12 into 60,000. అప్పుడు 12 5s 0 0 0. అప్పుడు ఏమవుతుంది 25,000. మనకేంటి ఏ షేర్ అనేది 25,000. అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బి షేర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం 7/7. ఇక్కడ బి ఇది బిది కాబట్టి ఇక్కడ బిది కాబట్టి 7/12 into 60,000. ఓకేనా, 12 5s అప్పుడు ఏమవుతుంది 7 5s 35,000. ఓకేనా, ఇప్పుడు ఈ 35 ని 25 ప్లస్ చేసినా కూడా మొత్తం టోటల్ వస్తుంది చూడండి 0 0 0 అండ్ 0 3 + 2 5 and 6 వచ్చిందా 60,000 వచ్చిందా. ఓకేనా, మనకి ఏ అడిగినప్పుడు ఏ అంటే బి అడిగినప్పుడు బి అట్లా చేసుకోవాలి. మెథడ్ 7 అనేది అయిపోయింది. మెథడ్ 8. ఓకేనా, ఏ అండ్ బి and C started a business with investment of 9,000, 12,000, 15,000 respectively. After 2 years, A share invested properties was 3,600. What is the C share? Okay, now మనకి ఇక్కడ ఏం అడిగారంటే A 9,000, B 12,000, C 15,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత లాభంలో ఏ వాటా 3,600 అయినా C వాటా ఎంత అనేది మనం అడిగారు. ఓకేనా, మనకి సేమ్ ఇంత ఉంది ఏబి ఇచ్చారు, బట్ ఇక్కడ ఏంటి అంటే ఏబిసి ఇచ్చారు. మెథడ్ 8 లో మనకి ఏబిసి అడిగారు, ఇంతకుముందు ఏబి అడిగారు. ఓకేనా, ఏ అండ్ బి అండ్ సి. ఓకేనా, మనకి ఫస్ట్ ఏంటి ఏ ఎంత 9,000 అండ్ బి 12,000 అండ్ సి వచ్చేసి మనకి ఎంత 15,000. ఓకేనా, 15,000 యాక్చువల్లీ మేము రాసుకుని బట్ షార్ట్ అవుట్ లో చేస్తున్నాను నేను. ఓకేనా, 2 years కాబట్టి మనం చేసినా కూడా మన ఎట్లా కొట్టుకుపోతుంది కాబట్టి మనం ఏమవుతుంది 9 9 0 0 క్యాన్సల్. ఓకేనా, 3 3s అండ్ 3 4s అండ్ 3 5s. అప్పుడు ఏమొచ్చింది 3:4:5. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగారు ఏ వాటా
3600 అయినా సి వాటా ఎంత అని అడిగారు. సి వాటా అనేది మన ఎంత అని అడిగారు. అప్పుడు ఏంటి సి వాటా అంటే ఇది 5 అవునా. మనకి ఏ వాటా అనేది 3 parts is equal to 3600 అయితే 5 parts is equal to ఎంత. ఓకేనా. మనకి మొత్తం అడుగుతున్నామో 3 + 4 7 7 + 5 12 అవుతుంది. మనకి ఏం అడిగారు ఆల్రెడీ ఏది ఇచ్చారు, ఇది ఏది. ఓకే, ఏది ఇచ్చి మనకి ఏం అడిగారు సి అడిగారు. సి అడిగారు కాబట్టి మనం ఏం చేసాం 5 parts is equal to ఎంత 3 parts is equal to 3600 అయితే 5 parts is equal to ఎంత 5 into 3600/3. అప్పుడు 3 1s 3 2s 0 0. అప్పుడు ఏమవుతుంది 12 5s 60. అప్పుడు మనకి ఆన్సర్ చేసి 6 అవుతుంది. ఓకేనా. మనకి డిఫరెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి జస్ట్ మొత్తం అడగలేదు, జస్ట్ మనకి సి షేర్ అనేది అడిగారు. ఆన్సర్ వచ్చేసి మనకి 6 అవుతుంది. పెట్టుబడులు 10,000 ఏ 10,000 బి 20,000 సి 30,000 వాటి పెట్టుబడుల కాలంలో వరుసగా ఏ 1 సంవత్సరం, బి 1.5 year అండ్ సి 2 years లాభంతో ఏ వాటా 4800 అయినా బీసీల వాటా భేదం ఎంత. మనకి ఏంటంటే ఏ ఇచ్చారు, ఏది ఇచ్చారు 10,000 అండ్ బి ఎంత ఇచ్చారు మనకి 20,000 అండ్ సి ఇచ్చారు 30,000. ఓకేనా. వీళ్ళ కాలాలు వరుసగా ఏంటి అంటే ఒకటేమో 1 సంవత్సరం అండ్ బి వచ్చేసి 1.5 year అండ్ సి వచ్చేసి 2 సంవత్సరాలు ఇచ్చారు. మనకి ఇంగ్లీష్ ఏంటి అంటే ABC started a business with investment of 10,000, 20,000 and 30,000 respectively. What is the ratio of their profits after 1 year and 1.5 year and 2 years? If their profits is 4800, what is the total profits? ఓకేనా. మనకి ఏ వాటా అనేది మనకి లాస్ట్ కి 4800 ఇచ్చారు అండ్ బీసీలో భేదం అడిగారు. వాడు భేదం అనేది అంటే డిఫరెన్స్ అడిగారు. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది ఏ బై మనకి ఈ 0 క్యాన్సిల్ చేసుకున్నాం, ఇక్కడే క్యాన్సిల్ తీసుకున్నాం. మనకి ఇక్కడ ఏమవుతుంది క్యాన్సిల్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది 10 into 1 year అంటే 12 months అండ్ బి మనకి ఏంటి 20 into 1.5 year అంటే 12 + 6 1.5 year అంటే హాఫ్ ఇయర్ అంటే 6 months 1 year అంటే 12 months. ఓకేనా. సి బై మళ్ళీ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు 30 into ఎన్ని ఇయర్స్ అన్నారు 2 years. 2 years అంటే 12 + 12 అప్పుడు ఏమవుతుంది 24 months. ఇక్కడ ఏమవుతుంది మనకి వేసుకుంది 18 అని. ఓకే, మీకు అర్థం కావాలని స్టెప్ వేస్తాను నేను. ఓకేనా. 10 1s 10 2s 10 3s. నెక్స్ట్ మనకి 6 2s 6 3s 6 4s. అప్పుడు ఏమవుతుంది 1 into 2 2 into 3 6 3 into 4 12. అప్పుడు ఏమవుతుంది 2 1s 2 3s 2 6. అప్పుడు ఏమవుతుంది 1:3:6. ఇప్పుడు మనకి ఏం అడిగారు ఇక్కడ బీసీల డిఫరెన్స్ అడిగారు. బీసీల డిఫరెన్స్ అనేది మనం చేయాలి. బి అనేది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. బీసీ అనేది 3 and 6. 3 and 6 భేదం ఏంటి మనకి 3. ఓకేనా. మనకి ఏమడిగారు అంటే బీసీల భేదం అడిగారు. అంటే ఇప్పుడు బీసీ అంటే ఇది 3, 6. అప్పుడు ఏమి ఇచ్చారు మనకి అంటే ఏది ఎంత ఇచ్చారు 4800. ఏది 4800 అయినప్పుడు 3 డిఫరెన్స్ ఎంత 3 into 4800/10 వచ్చేసి ఏబీసీల పెట్టుబడుల నిష్పత్తి 1/3:1/4:1/5. పెట్టుబడి కాలం నిష్పత్తి 2:3:5. లాభంలో ఏ వాటా 12,000 అయినా వారు పొందిన మొత్తం లాభం ఎంత. మనకి ఏంటంటే ఇక్కడ ఏబీసీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ ఏమి ఇచ్చారు 1/3:1/4:1/5. ఓకే నా వీళ్ళ కాలం నిష్పత్తి అంటే టైం రేషియో 2:3:4 ఇచ్చారు. దీనిలో ఏ లాభం వచ్చేసి ఏ ప్రాఫిట్ వచ్చేసి మనకి 12,000 ఇచ్చారు. అయినా వారు పొందిన మొత్తం లాభం ఎంత అనేది మనం అడిగారు అనమాట. ఓకేనా. మొత్తం లాభం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి మనకు A:B:C is equal to 1/3 into మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అప్పుడు మనకు ఏంటి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఇంటూ 2 అండ్ 1/4 into
3 ఈజ్ టు 1/5 ఇంటూ 4. అప్పుడు ఏమవుతుంది 2/3 ఈజ్ టు 3/4 ఈజ్ టు 4/5. అప్పుడు మనకి తెలిసి ఏమవుతుంది 3 4 జా 12, 12 5 జా 60. ఓకేనా, మనకి అప్పుడు ఏమవుతుంది 60 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇది 40 అవుతుంది. అండ్ మనకి 3 ఉంది కాబట్టి ఇంటూ 15 45 అవుతుంది. అండ్ ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకి 12 అంటే 48. ఓకేనా, మనకి ఎల్సిఎం అనేది అయిపోయింది. అప్పుడు ఏమొచ్చింది 40:45:48. అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. మనకు క్వశ్చన్ ఏమని అడిగారు, వారు పొందిన మొత్తం లాభం ఎంత అని అడిగారు. వారు పొందిన మొత్తం లాభం ఎంత అని అడిగారు. మనకి ఏంటి ఏ షేర్ ఇచ్చారు, ఏ వాటా ఇచ్చారు. ఏ వాటా ఎంత మనకి 12,000. ఓకేనా, మొత్తం లాభం అంటే మొత్తం పార్ట్స్ తీసుకోవాలి. ఇది మొత్తం పార్ట్స్ అన్నమాట. 40 + 45 అండ్ 48. అప్పుడు ఏమవుతుంది మనకి 3 12 33. ఓకేనా, 133. మనకి ఏ పార్ట్స్ అనేది 12,000 అంటే 40 parts is equal to 12,000 అయితే మనకి 133 parts is equal to ఎంత 133 into 12,000 by 40. ఇప్పుడు 0 కి 0 క్యాన్సిల్, 3 and 0 0. అప్పుడు ఏమవుతుంది 133 into 300. అప్పుడు ఏమవుతుంది 3900. ఓకేనా, 39,900 అవుతుంది. మనకి ఆన్సర్ వచ్చేసి 39,900. ఓకేనా, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మనకి మెథడ్ 11. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చారంటే A, B and C invested in ratio 3:4:5 respective to their total profits end of the year 68,000. What is the C share? ఓకేనా, ఇక్కడ ఏంటంటే AB పెట్టుబడుల నిష్పత్తి 3:4:5. 11 వచ్చేసి AB పెట్టుబడుల నిష్పత్తి, మనకి AB పెట్టుబడుల నిష్పత్తి ఏమి ఇచ్చారు అంటే 3:4 అండ్ BC పెట్టుబడుల నిష్పత్తి 2:5. కొంతకాలం తర్వాత వాళ్ళు పొందిన లాభం వచ్చేసి 68,000. ఓకే, అయినా C వాటా ఎంత అని అడిగారు. ఓకే, మనకి AB ఇన్వెస్ట్మెంట్ 3:4, BC ఇన్వెస్ట్మెంట్ 2:5. ఆఫ్టర్ టోటల్ ప్రాఫిట్స్ 68,000. ఓకేనా, వాట్ ఈస్ ద C షేర్ అని అడిగారు. ఓకే, మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ABC రావాలి అంటే మనం రేషియో ప్రాఫిట్స్ లో మనం నేర్చుకున్నాం కదా, దాని ప్రకారం చేయాలి. అప్పుడు ఏంటంటే 3:4 అండ్ 2:5. అప్పుడు ఏమవుతుంది 3 2s 4 2s అండ్ 5 4s. అప్పుడు ఏమవుతుంది 3 2s 6 అండ్ 4 2s 8 అండ్ 4 5s 20. 2 3s 2 4s 10. అప్పుడు ఏమవుతుంది 3:4:10. అప్పుడు ఏం అడిగారు, మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, C షేర్ ఎంత అని అడిగారు. C షేర్ ఎంత అంటే మనకి చూడండి, ఇప్పుడు 3:4:10. అవునా, ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి మొత్తం లాభం ఇచ్చారు. మొత్తం లాభం అంటే ఎంత, మొత్తం పార్ట్స్ చూడండి. అప్పుడు 3 + 4 7, 7 + 10 70. మనకి టోటల్ పార్ట్స్ అంటే మనకి ఏమడిగారు C షేర్ అంటే C వాటా ఎంత అని అడిగారు. అంటే టోటల్ 17 parts is equal to 68,000 అయితే మనకి C షేర్ 10 parts is equal to ఎంత 10 into 68,000 by 17. ఓకేనా, మనకి 17 4s అప్పుడు ఏమవుతుంది 10 4s 40. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 40,000. మనకి C షేర్ వచ్చేసి 40,000. డిఫరెంట్ మెథడ్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ కంపల్సరీ ఈ వీడియోలో మీరు 1-2 సార్లు చూడండి, ఎందుకంటే మనకి డిఫరెంట్ మెథడ్లో నేను చెప్తున్నాను. మనకి మెథడ్ వచ్చేసి ఓకేనా, AB పెట్టుబడి 2 రెట్లు, AB పెట్టుబడికి 2 రెట్లు B పెట్టుబడి, B పెట్టుబడి 70% C పెట్టుబడికి. లాభంతో ఏ వాటి లాభం 20,000 అయినా BC వాటాల బేరం ఎంత. మనకి ఏ పెట్టుబడికి B పెట్టుబడి అనేది రెట్టింపు అనేది ఇచ్చారు, అంటే మనం దీన్ని 1:2 తీసుకోవచ్చు. ఓకేనా, ఏ పెట్టుబడికి రెట్టింపు B పెట్టుబడి.
ఓకేనా. ఏ పెట్టుబడికి రెట్టింపు అంటే ఒకటికి రెట్టింపు ఇంకేంటి 2, అప్పుడు బి పెట్టుబడి. ఇంకా ఏం ఇచ్చారు, పెట్టుబడిలో 70%, సి పెట్టుబడి లాభంలో ఏ వాటా 20,000 అయినా మనకి సి ఉంటాడు. ఓకేనా. మనకి బి పెట్టుబడిలో 70% అంటే మనకి ఇది 100% అవుతుంది, ఇది 70%. అప్పుడు ఏమవుతుంది మనకి 0 0 క్యాన్సల్. అప్పుడు ఏబి వచ్చేసి మనకు 1:2 అండ్ బీసీ వచ్చేసి మనకి 10:7. సేమ్ ఇంతకుముందు లాగానే మనం ఏబిసి కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది 1:2 బై 10:7. ఓకే. అప్పుడు ఏమవుతుంది ఏ వాల్యూ 1 into 10 అండ్ 2 into 10 20 అండ్ 2 into 7 14. ఓకే. అప్పుడు ఏమవుతుంది 2 5s 2 10s 2 7s. అప్పుడు 5:10:7. ఓకేనా. అప్పుడు ఏ వాటా ఎంత ఇచ్చారు మనకి 20,000 ఇచ్చారు. బీసీలో తేడా అన్నాడు. బీసీలో తేడా అంటే ఏంటిది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. బీసీ డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే ఏంటి, దీనిలో 3. అవునా. అప్పుడు మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏ వాటా అనేది 20,000 ఇచ్చారు. ఏ వాటా అంటే 5 parts అని ఈజ్ ఈక్వల్ టు మనకి 20,000. ఓకేనా. నెక్స్ట్ మనకి టోటల్ ఏముంది, డిఫరెన్స్ అంటే ఏముంది 3 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 into 20,000 by 5 4s. అప్పుడు ఏమవుతుంది 3 4s 12. ఆన్సర్ వచ్చేసి మనకి 12,000. మనకి బీసీలో వాటి భేదం ఏమవుతుందంటే మనకి ఆన్సర్ వచ్చేసి 12,000. ఆన్సర్ ఇస్ 12,000.